ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అంతర్జాతీయ ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. ఇరాన్ కరెన్సీ ఒక్క అమెరికన్ డాలర్తో పోలిస్తే 15 లక్షల రియాళ్లకు చేరుకుంది. ప్రజలు నిత్యావసరాలకు దూరమై అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే 6,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఇరాన్లో మరోసారి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చెలరేగే పరిస్థితి ఏంటన్న ఆందోళన నెలకొంది. మరోవైపు మిడిల్ ఈస్ట్ అమెరికా యుద్ధ విమాన వాహక మోహరించి ఉంది. పౌర ఆందోళనలు రక్తసిక్తమైన వేళ ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ రికార్డు స్థాయిలో పతనమైంది. ఒక అమెరికన్ డాలర్తో పోలిస్తే రియాల్ విలువ 15 లక్షలకు సమానమైంది. కరెన్సీ విలువ దారుణంగా పడిపోతుండటంతో నిత్యావసరాలను కొనుగోలు చేయడం కూడా ప్రజలకు భారంగా మారుతోంది. అణు కార్యక్రమాలు చేపడుతోందన్న నెపంతో ఇరాన్పై అంతర్జాతీయంగా భారీ స్థాయిలో ఆర్థిక ఆంక్షలు అమలవడమే ఇందుకు ప్రధాన కారణం. అవినీతిని తగ్గించేందుకు ఇరాన్ ఇప్పటికే సబ్సిడైజ్డ్ కరెన్సీ రేట్లను గణనీయంగా తగ్గించింది. పెరుగుతున్న ఖర్చులను భరించడానికి దేశ ప్రజలకు నెలకు $7 సమానమైన మొత్తాన్ని కూడా అందించింది. ఇరాన్లో దశాబ్దం క్రితం నుంచే భారీగా కరెన్సీ పతనమవుతూ వస్తోంది. 10 ఏళ్ల క్రితం $1కు 32,000 రియాల్స్ను ఇరాన్ ప్రజలు చూశారు. తాజాగా కరెన్సీ పతనం తీవ్రమవడంతో గత ఏడాది డిసెంబర్ 28న ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే 5,777 మంది నిరసనకారులు, 214 మంది ప్రభుత్వ దళాల సిబ్బంది, 86 మంది చిన్నారులు సహా ఆందోళనలకు దూరంగా ఉన్న 49 మంది పౌరులు సైతం మృతి చెందారు. అమెరికాకు చెందిన మానవ హక్కుల సంఘం ప్రతి ఒక్కరి మృతిని నిర్ధారించిన తర్వాతే ఈ గణాంకాలను ప్రచురించింది. 41,800 మందిని ఇరాన్ భద్రతా బలగాలు అరెస్టు చేసినట్లు పేర్కొంది. అయితే కేవలం 3,117 మందే చనిపోయారని టెహ్రాన్ చెబుతోంది. అందులో 600 మందికి పైగా ఉగ్రవాదులు ఉన్నారని పేర్కొంది. 1979 ఇస్లామిక్ విప్లవం సమయంలో ఇరాన్లో ఈ స్థాయిలో మరణాలు సంభవించాయి. తాజా హింసకు అమెరికా మద్దతిస్తున్న సాయుధ ఉగ్రవాదులే కారణమని ఇరాన్ చెబుతోంది. ఇరాన్లో ఏ క్షణమైనా దాడులు చేపట్టేందుకు సిద్ధమైన అమెరికా మధ్యప్రాచ్యంలో అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల వాహక నౌక యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ను, గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లను మోహరించింది. ఖమేనీ పాలనను ముగించాల్సిన సమయం వచ్చిందని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు. ఒకప్పుడు ఇరాన్ వెలుపల బఫర్ జోన్ మాదిరిగా అనేక మిలిషియా సంస్థలు ఉండేవి. లెబనాన్లో హెజ్బొల్లా, గాజాలోని హమాస్, యమన్లో హోతీలు, సిరియాలోని అసద్ ప్రభుత్వంతో పాటు ఇరాక్లో మిలిషియాలు ఇరాన్ కనుసన్నల్లో పనిచేసేవి. ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ద్వారా ఇరాన్ మిడిల్ ఈస్ట్ అంతటా శక్తిని ప్రయోగించింది. ఇటీవలి గాజా యుద్ధం తర్వాత అవన్నీ బలహీనంగా మారాయి. జూన్లో ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో ఇరాన్ బలహీనపడిందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా దాడి చేసినా అవి స్పందించే అవకాశాలు తక్కువే ఉన్నాయి.